ఇప్పుడు చెప్పినా వాళ్ళకి హక్కు ఉంది. తీసేటోళ్ళకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి పెద్ద పోవాలి. అదే వన్స్ ఏ డే ఒకరోజు లెక్కలు తీసినప్పుడు నువ్వు హైయెస్ట్ డోనర్ కదా, అది ఆగలేకపోతే రా. నేను చెప్పి మేడం అయిపోయింది కూడా సార్ కొంచెం రాను అన్నా సాడుతుంది నమ్మలేదు సారే లేడు కనబడదు, అందరు కనిపించాలి కొద్దిగా అయ్యగారు జరగాలి. మళ్ళీ వచ్చిండు వేనన్నా ఈనాటి రత్నాయక వెల్మ ఈసీ కన్వెన్షన్ వేణు సత్తును ప్రస్తుతం రత్నాయక వెల్మ ఈసీ కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినందుగా అధ్యక్షులు ఆయన సాగర్రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి
అన్నగారు జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన విశిష్ట అతిథులు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కలబుర్ల సంజయ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తొలి తెలంగాణ వెల్మ కార్పొరేషన్ చైర్మన్ అన్నగారు శ్రీ జువాడి నరసింహరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓదినేని పురుషోత్తమరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ ముప్పాల రామచంద్రరావు గారిని మరో సలహా మండలి సభ్యులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ ఓరుగంటి రమణారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కోలుగూరి దామోదరరావు గారు మరో సలహా మండలి సభ్యులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వెల్మ సంక్షేమ మండలి మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సిరిసిల్ల అదేవిధంగా మా వెల్మ సంఘం అదేవిధంగా కార్యవర్గ సభ్యులు శ్రీ మేనేని సురేంద్రరావు గారిని, తాండ్ర అనిల్ కుమార్ గారిని, యాచమనేని అజయరావు గారిని, మేనేని ప్రవీణ్ రావు గారిని, కలబంద రాంప్రసాద్ గారిని, శ్రీ పుంగోటి సురేంద్రరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా కార్యవర్గ సభ్యులు శ్రీమతి బలమూరి సరళ గారిని, శ్రీమతి బోయింపల్లి హరిప్రియ గారిని, శ్రీమతి ఆయినేని శ్రీలత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రాయి రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అసోసియేషన్ నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చిన అల్లాడి రాజేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. అతిథులందరూ దయచేసి జ్యోతి దగ్గరికి రావాల్సింది కోరుచున్నాం. ప్రధాన కార్యదర్శి శ్రీ కీర్తిశేషులు కొండపల్లి రాజేశ్వరరావు గారు, కీర్తిశేషులు బండారి కిషన్ రావు గారు, కీర్తిశేషులు వద్దునేని జనార్దన్ రావు గారు, కీర్తిశేషులు చిట్నేని రామచంద్రరావు గారు, కీర్తిశేషులు బండారి తిరుపతిరావు గారు, కీర్తిశేషులు శ్రీమతి రావు వెంకటమ్మ గారు, కీర్తిశేషులు శ్రీమతి కటారి మండాలి గారు, కీర్తిశేషులు జోగంపల్లి వాసుదేవరావు గారు, కీర్తిశేషులు మాయినేని వెంకట్రావు గారు, కీర్తిశేషులు బైలి కరీంనగర్ మాజీ అధ్యక్షులు हरणीं सुवर्णरजतश्चजां चन्द्रां मृण्मयीं लक्ष्मीं जातवेदो मपापका ताम् आपः जातवेदो लक्ष्मीर्मन्मगामिनीं यस्यां हिरण्यं विन्देयिकां पुरुषाणकम् अश्वपूर्वा प्रथमध्यां हस्तिनाथं प्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दिशो अस्मितां हिरण्यप्राकाराम् आर्द्राज्वलन्तीं युक्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां त्वामिव वह्वये श्रियं चन्द्रां प्रभासां यशसाज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मीमीं शरणजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उभयतु मां देवतककीर्तिश्च मनिनाशः ददातु मे स्तुतिभासां ज्येष्ठाम् अलक्ष्मीर्नाशयामि అందరికీ నమస్కారంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో ఏర్పాటు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థగా మారిన
కార్యవర్గాలు వివిధ కార్యవర్గాల సేవలతో ఇంత పెద్ద వ్యవస్థగా రూపొందించుకున్న వాళ్ళలో కార్యవర్గ సభ్యుల్లో పనిచేసిన కార్యవర్గ సభ్యుల్లో కొందరు మరణించడం జరిగింది. వారి పేర్లు చదవడం జరిగింది. మరి ఈనాటి మన వెలుమ సంక్షేమ మండలికి సంబంధించినటువంటి వెలుమ కన్వెన్షన్కు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మరి అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మరి ఆనాడు ఒక చిన్న కార్యక్రమం మొదలుపెట్టి మరి ఆనాడు సామూహిక వివాహాల నుంచి మరి అప్పటి పెద్ద మనుషులు మరి ముందు చూపుతోటి మన కార్యక్రమాలు మొదలుపెట్టి అలా మన సంఘాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినారు. మరి వారందరికీ కూడా మన ఆత్మీయ మన బంధువులందరి తరఫున ధన్యవాదాలు తెలపాలి. మరి ఆనాడు వారు ముందుకు రాకపోతే మరి ఇవాళ మనం ఈ స్టేజ్లో ఉండకపోదు. మన 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 వెలుమ జాతి అంటేనే సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది. మరి ఉండేది మనం తక్కువనే కావచ్చు, అయినా కానీ సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది. వెలుమలు అంటే సహాయం చేసేవాళ్ళు మరి అందరికీ తెలుసు. కాకపోతే మనం ఉండేది తక్కువ కానీ చాలా అందరికీ కూడా సహాయపడతాం. దానివల్ల మనం ఇలా ఆ స్టేజ్ నుంచి ఇలా మనం ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి మరి ఈ స్టేజ్కి తీసుకొచ్చినాం మన సంఘాన్ని. మరి మనందరం కూడా ఐక్యమత్యంగా మన కుల బాంధవులందరూ ఐక్యమత్యంగా ఉండి మరి మన ఈ సంఘాన్ని వాస్తవంగా ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేసినందుకు ఈ యొక్క కార్యవర్గానికి నేను అభినందిస్తున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా అందరి సహాయ సహకారాలతో ఎప్పుడు కూడా ఇక ముందు కూడా అన్ని కూడా కార్యక్రమాలు మంచిగా చేసుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇది స్థాపించినటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ భయప్రయాసాలు కోరుస్తూ ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతంగా ఒక మెట్టు ఇంకా ఒక మెట్టు సాధిస్తూ వస్తున్నాం. దానిలో అందరి పాత్ర అదే ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి మీ అందరి ప్రోత్సాహాలు కూడా ఉంటాయని చెప్పక తప్పదు. కానీ ఎవరు ఏం చేసినా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే కొంత ఈ నిడివిలో ఈ యొక్క అప్పుల్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అప్పులను మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యవర్గం చేసిన అప్పు వచ్చే కార్యవర్గం కట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాబట్టి మన గౌరవాన్ని పెంచాలి, మన గౌరవానికి ఇబ్బంది కావద్దు, వెలుమ పౌరుషాన్ని వెలుమ గౌరవాన్ని పెంచాలి అంటే మనం ఎక్కడికక్కడ కూడా గత కార్యవర్గంలో నేను కూడా పనిచేసి ఉన్నా. ఒక 4 టర్ములు పనిచేసిన, ఒకసారి కార్యవర్గ సభ్యునిగా, ఒక ప్రధాన కార్యదర్శిగా, 2 మార్లు అధ్యక్షునిగా మీ అందరి ఆశీర్వాదంతో పనిచేసిన అన్నమాట మీకు మనవి చేస్తున్నాం. అందరికీ స్ఫూర్తిదాయకం. మా తండ్రి గారు చేసిన దానికి మాకు కూడా చాలా గర్వకారణం ఇది. ఎంతోమంది సహకారంతోనే ఇంత అభివృద్ధి చేయగలిగారు. ఇక్కడ మున్ముందు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. దీన్ని ఇట్లానే కృషితోనే ఎంతవరకు తీసుకొచ్చినారు అట్లానే ముందు ముందు కూడా సాగాలని కోరుకుంటున్నాను. అప్పట్లో అంత ధైర్యంగా ఇచ్చినారు మా నాన్నగారు. అప్పుడు అందరూ అన్నారు కూడా, నీకు 10 మంది మన్మరాలు ఉన్నారు, అయినా నువ్వు డొనేట్ చేస్తున్నావు అంటే కూడా ముందరికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరికీ ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంది, అందరికీ స్ఫూర్తిగా కూడా తీసుకునేటట్టుంది. ఎంతోమంది అప్పుడు సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి నుంచి అందరూ కార్యకర్తలు, మా మెంబర్స్ అందరూ సహకారంతోనే ఇంతవరకు ముందరికి ఇంత బాగా నడుస్తుంది. ఇంకా యంగ్స్టర్స్ని కూడా కొద్దిగా ఇన్వాల్వ్ చేసి
ఇంకా ముందరికి ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి తప్పకుండా. యూనిటీగా ఉండి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అందరికీ యూజ్ అయ్యేటివి కార్యక్రమాలు కూడా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు. 10 మంది మండలాలు ఉన్నారు, ఇట్లా డబ్బులు ఇస్తే కానీ అడిగినాక అమ్మ వారు చేసిన మంచి కాక ఫలితమే మంచి అల్లుడు దొరికింది మీకు. ఇవాళ వారు మంచి ఫలితం, వాళ్ళు మంచి పని చేసింది కాబట్టి ఇంత బ్రహ్మాండమైన జేపీ లాంటి అల్లుడు దొరికింది మీకు. అది మంచి కర్మ అమ్మ. సో పుష్పరావు గారికి ఎప్పుడైనా మీరు పూజ చేసాము చెప్పండి కూడా, ఇంత మంచి అల్లుడు దొరికినారని చెప్పేసి. సో ఎవరైనా మంచి పని చేస్తే 100% కర్మ మంచిగా ఉంటుంది, వాళ్ళకి వచ్చే వాళ్ళ తరతరాలకు కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మీ కుటుంబం కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం మీ అందరికి కూడా. ఇంకా భవిష్యత్తులో కూడా ఒక చిన్న విన్నపం మీ అందరితో, చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా విద్యకు సహకరించాలని చెప్పి మా చిన్న రిక్వెస్ట్. మా వంతులో కూడా ఏమైనా చేయగలిగే విద్య వరకు తప్పకుండా ఎల్లప్పుడూ సహకరిస్తాను, ఎల్లప్పుడూ నిల్చొని ఉంటాను. సో 100% బీద వాళ్ళు ఎవరైతే విద్య కోసం కష్టపడుతూ ఉన్నారో ఈ కమ్యూనిటీలో కానీ మిగతా ఎవరైనా బీద వాళ్ళకి వేరే కంపెనీలను కూడా సహకారం చేయాలి. అందుకంటే గొప్ప విషయం నాకు మొన్న సాగర్ చెప్పింది, బ్రహ్మాండమైన వృద్ధాప్యాశ్రమం కట్టిండ్రు. ఇన్ని మంచి పనులు చేశారంటే మీ అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమం అయినా తప్పకుండా నా సహకారం ఉంటుంది. 100% అన్నిటికీ తోడుగా మేము ఉంటాము. స్పెషల్లీ విద్యలో అయితే ఎప్పుడైనా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. దయచేసి అనుకోవద్దు. సరే, ఏదైనా ఒక సమాజం, ఒక వ్యక్తి, ఒక కుటుంబం తలెత్తుకొని నిలబడాలంటే ఖచ్చితంగా యూనిటీ ఉండాలి. కలిసి ఉంటేనే మనం ఏమైనా ఉన్నత స్థితిలో ఉన్నతంగా ఉండగలుగుతాం. అది దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక మరి వారికి ఎట్లా ఆలోచన వచ్చిందో కానీ ఉద్యోగస్తులుగా ఏర్పడ్డ సంఘం ఈరోజు ఇంత పెద్దగా విస్తరించి తెలంగాణలోనే చెప్పుకోదగ్గ నిర్మా సంఘంగా ఎదిగింది. అంటే చేసేవాళ్ళు మంచి వాళ్ళైతే ఏదైనా ఉన్నతంగానే ఎదుగుతుంది. ఇప్పటివరకు చేసిన ప్రతి కార్యవర్గం కూడా అవేలా కృషి చేసి మాకు అందించిన సహకారంతో మేము ఈ స్థాయిలో వారు చేసిన కంటిన్యూషన్గా మేము కొంత ఇంప్రూవ్ చేయగలిగినాం. కాబట్టి ప్రతి కార్యవర్గం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు గతంలో మాకట ముందున్న కార్యవర్గం వృద్ధాశ్రమం చేయడంతో మేము కూడా దాన్ని కొంత లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు అక్కడ వర్క్ చేసాం. డిసెంబర్లో నిర్ణయం తీసుకొని కరెక్ట్ 200 రోజుల కంప్లీట్ చేద్దామని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే పోయిన డిసెంబర్ వరకు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కు బ్యాలెన్స్ వర్క్ చేసి అక్కడ కంప్లీట్ చేసి రూమ్స్ అని ఏర్పాటు చేసినాం. కొంత అక్కడ వాతావరణము లేదా వచ్చిన వాళ్ళు చాలా పెద్ద బంగ్లా కావడంతో ఉండడానికి కొద్దిమంది ఉంటాం, భయపడి రాలేకపోయారు. సో మళ్ళీ మేము కార్యవర్గం నిర్ణయం తీసుకొని అది అప్స్టేర్ కూడా ఉంది కాబట్టి సుమారు 2500 ఎస్ఎస్సీ బిల్డింగ్, అది దాన్ని లీజ్కి ఇద్దాం, ఏదైనా ఒక బిల్డింగ్ కొంత పార్ట్ మనం ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేద్దాం అనుకొని చూస్తున్నాం. అది ప్రయత్నం నడుస్తుంది. అట్లాగే తాత్కాలికంగా ఇక్కడ మనకు గతంలో నిర్మించిన రూములలో 8 రూములు ఇక్కడ ఇస్తున్నాం. ఎందుకంటే ఒక 10 మంది 15 మంది స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడికి మూవ్ కావచ్చు అని ఇక్కడ 8 రూములు క్లియర్ చేసి, ఎందుకంటే 16 మంది ఉండడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని కూడా అయిపోయినాయి. దానికి కూడా గండ్ర మోహన్ గారు రాఘవేంద్రరావు గారి అబ్బాయి వాళ్ళు ఇచ్చిన 50 లక్షలు వాటిని వాటి అదే పేరు ఇక్కడ పెట్టేసి కంటిన్యూ చేస్తాం. మళ్ళీ కొంత మనకి ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పెద్దలు సలహాలు అందరూ తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరియు ప్రధానంగా మేము 200 యూటిలైజేషన్ తీసుకురావాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగద్దు అని డిసెంబర్ నుంచి జనవరి వరకు మంచి రోజులు ఉండవు కాబట్టి అట్లా టోటల్గా ఈ 200 రోజులలో 100-150 రోజులు మంచి రోజులు లేవు. ప్లాన్ చేసుకొని జస్ట్ మేము మిస్ అయితే మాత్రం ఒక 30-35 రోజులు మంచి రోజులు మిస్ అయినాం. ఎందుకంటే ఎవరికైనా ఎర్నింగ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, రెండవది ఇన్కమ్ పోతుంది, రెండవది మన వాళ్ళకు బయట ఖర్చు పెడతారనే కాన్సెప్ట్ కొంత తొందర పెట్టుకుంటూ ఈ మధ్య కాలంలో 4-5 పెళ్లిళ్ళకు కూడా ఇచ్చినాం. అంటే కొంత ఇన్కంప్లీట్ ఉన్నాం. ఎందుకంటే కొన్ని అసౌకర్యం జరిగింది కొద్దిమందికి. ఎందుకంటే ఒక 40-50 మంది వర్కర్స్ పనిచేసేటప్పుడు కంటిన్యూషన్లో ప్రోగ్రామ్స్ పెళ్లిళ్ళు పెట్టుకున్నప్పుడు కొద్ది ఇబ్బంది జరిగి ఉండొచ్చు, ఒక 3-4 పెళ్లిళ్ళకు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
మెయిన్ డైనింగ్ కూడా అయింది. ఇందాక రామచంద్ర గారు ఉన్నారంటే ఉమెన్ డైనింగ్ కూడా అయ్యింది అన్నారు. తప్పకుండా ఉమెన్ డైనింగ్ కూడా చేస్తాం. దానికి కొంచెం రేకులు ఇప్పాలి. అది కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. మోర్ దెన్ 2-3 months ఎబో పడుతుంది. రేకులు ఇప్పేసి అది పాత రేకులు ఉన్నాయి, అవి కారుతున్నాయి. అలాగే అది మొత్తం ఇప్పించేయాలి కాబట్టి దాన్ని నెక్స్ట్ 3rd phase పెట్టుకున్నాం, ఫస్ట్ ఇయర్ పెట్టుకున్నాం. ఇవి 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటి నుంచే మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చినాయి. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రధానంగా మా కార్యవర్గానికి మాత్రం డే 1 నేను ఈ సంఘానికి పరిచయం అయినప్పుడు గోరిపల్లి సత్యనారాయణ గారు మా గురువు గారు, వారి దగ్గర నేను స్టూడెంట్ను. వారి ద్వారా నేను సేవ పొందొచ్చిన. అప్పుడు చేసిన ఉచిత వివాహాలలో నేను పెళ్లి పందిలు వేసాను. పోతారంగా సైకిల్ వచ్చి మా గ్రూప్ తోటి పెళ్లి పందిలు వేసి అప్పుడు ప్లేట్ కడగడానికి ఇద్దరు పెడితే మేము ప్లేట్ కడిగేది. అంటే ఎక్కడైనా పని చేస్తే తక్కువ కాదు, సేవ దృక్పథంతో చేయాలనే ఉద్దేశంతో అప్పుడే ఇప్పటికీ సత్యనారాయణ గారు అదే ఇన్స్పిరేషన్. వారిని నేను స్మరించుకుంటా. అలాగే మనకి ఎంత ఉన్నదని కాకుండా ఏమి ఇస్తే ఉపయోగం అని ఇచ్చిన ఏను సత్యమ పురుషోత్తమరావు గారు కూడా ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ చేయాలి. ఓట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నదాంట్లో ఎంత ఇవ్వగలుగుతాం అనేది ముఖ్యం. ఏం చేయగలుగుతాం, అందరూ డబ్బులు ఇవ్వవచ్చు, సేవ చేయాలనే సంకల్పం కూడా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కొంత ఇబ్బంది, మన స్కాలర్షిప్లు ఇచ్చేటప్పుడు మేము కొంత తగ్గించినాం. అది కొంత ఇబ్బంది అయినట్టు అనిపించింది. ఎందుకంటే 200-300 మందికి కాకుండా 40-45 మందికి మాత్రమే ఇచ్చినాం. ఎందుకంటే 3-4 వేలు ఇస్తే ఎక్కడ సరిపోతామని 10-10 వేలు ఇవ్వగలిగినాం. కొంత ఎవరైనా సరే మన పిల్లలు ఎదగాలంటే మనం సహకరించాలి. తప్పనిసరిగా విద్య కోసం మీ అంతగా మీరు మంచిగా ఎదిగిన వ్యాపారస్తులు ఉన్నవాళ్ళు కానీ ఇతరత్ర ఉన్నవాళ్ళు కొంత విద్య అనేది ఫండ్ ఇవ్వాలని మనం చేస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే 10,000 ఏ కాలేజీ ఫీజు ఏ ఫీజు కూడా వస్తలేదు. మనం ఖచ్చితంగా పూర్ పీపుల్కి ఇస్తాం. 100% తల్లిదండ్రులు లేని వారికో తండ్రి లేని వారికో ఏదో రకంగా మనం ఇచ్చే 10,000 చాలా తక్కువ అవుతున్నాం. కాబట్టి ఎట్లాగో ఈ హాస్పిటల్ డెవలప్ అయినాయి. ఇదంతా రొటీన్ కార్యక్రమం వ్యవస్థ. నెక్స్ట్ వస్తారు, నెక్స్ట్ 2 వస్తాయి. ఒక్క ఖచ్చితంగా. ఎందుకంటే మినిమం 100 ఫంక్షన్లు అయితే 1,00,000 రూపాయలు వస్తే 1 కోటి రూపాయలు వస్తాయి. 2 సంవత్సరాల్లో 2 కోట్లు వస్తాయి. వారిని పైకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన పిల్లలు చాలా మంది పిల్లలు ఇప్పుడు యూఎస్ అక్కడ సెటిల్ అయిన ఉన్నారు. వాళ్ళందరితో ఒక గ్రూప్ చేసి ఒక 200-300 మంది ఏదంటే వాళ్ళు చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి కింది స్థాయిలో ఉన్న పిల్లలకు ప్రోత్సహించి వారిని కూడా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, మా కార్యవర్గానికి నేను ప్రారంభించినప్పుడు మనం వితిన్ ద రూమ్లో డిస్కస్ చేసుకుందాం, ప్రణాళిక వేసుకుందాం. అర్ధగంట, గంట, 2 గంటలు విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. వాటన్నింటినీ షేర్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నాక మాత్రం బ్యాక్ రావాలనే కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాం. ఈ రోజు వరకు మా కార్యవర్గం పూర్తి స్థాయిలో మాకు సహకరించిన వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. ఇది నిజంగా చాలా మంది చాలా రోజులు కృషి చేస్తే మరి ఇలా పద్మనాయక కళ్యాణ మండపం ఈ లెవెల్కి వచ్చింది. మరి నాకు చాలా గుర్తుంది. అప్పుడు పురుషోత్తమరావు గారు, రాజేశ్వరరావు గారు, ఇందులో కీర్తిశేషులు మా తండ్రి గారు రత్నాకరరావు గారి పాత్ర కూడా ఎంతో ఉంది. వారు కాంట్రాక్టర్లు కానీ అప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత సహాయానికి అప్పుడు వారు టీమ్గా ఉన్న పురుషోత్తమరావు గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, కీర్తిశేషులు కిషన్రావు గారు కానీ, నాకు గుర్తున్న పేర్లలో. మరి దాని తర్వాత రామచంద్రరావు గారు చాలామంది వచ్చినారు. బట్ మొదటి ఫౌండేషన్కు ఇక్కడ ఉన్న వీళ్ళు పెద్దలందరూ కూడా కారణం. నేను ఊరికే అనుకునేది, రాజేశ్వరరావు గారు ఆ వయసులో కిషన్రావు గారు, రాజేశ్వరరావు గారు ఇంటింటికి తిరిగి మరి ఈ వ్యవస్థ ఇలా ఇంత పెద్దగా ఏంటంటే తప్పకుండా వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తాము. నేను తొలి అధ్యక్షుగా అయిన తర్వాత నాకు పిలిచి సన్మానం చేసినప్పుడు కూడా నా తరఫుకెళ్ళి విద్యార్థికి 1,100,116 కూడా అనౌన్స్ చేసిన వారికి డబ్బులు కూడా అందజేయడం జరిగింది. ఎందుకంటే విద్య అనేది చాలా గొప్ప. నేను ఈ మధ్యకాలంలో ఈ పదవి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాల్లో మంత్రులు కానీ వాళ్ళు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని దానికి కొంత మాకు నిధులు కావాలి. మా సంఘంలో కూడా మా కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉన్నారంటే ఎవరు నమ్ముతలేరు. అరే మీరేందయా తొలలు భూస్వాములు ఇవి చాలా వేదికలలో కూడా మాట్లాడడం జరిగింది. చాలామందికి అపోహ ఏంటంటే
వెనుమోళ్ళు అంటే పైసలు ఉన్నోళ్ళు, వాళ్ళకేంటే దొరలు భూస్వాములు ఎకరాల భూములు ఉన్నాయి. కానీ మనము మన పిల్లలను మన తల్లిదండ్రులు మనల్ని పోషించుట్లో బట్టనే మన భూములన్నీ అమ్ముకుంటూ వచ్చినాం. ఇలా చాలా తక్కువ మంది భూస్వాములు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనకు ఊర్లలో 10 ఎకరాలు 20 ఎకరాలకు మించి ఎవరికి లేదు. కానీ మన మీద ఉన్న యావత్ తెలంగాణలో ఒక అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వెలుమాస్ అంటే వీళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి అన్న ఆలోచనతోటి ఇతర కమ్యూనిటీలలో ఉన్నాయి. నేను ఎక్కడ పోయినా చెప్తా ఉన్నా, అట్లా కాదన్నా మా దగ్గర కూడా పేదరికం ఉన్నది. మొన్న పద్మనాయక వెల్మా అసోసియేషన్ హైదరాబాద్లో ఇక్కడ సన్మాన కార్యక్రమం జరిగినప్పుడు సిరిసిల్లకి వెళ్ళి వారి అధ్యక్షుడు కమలాకర్ రావు చెప్పారు, ఇప్పటికీ కూడా సిరిసిల్ల మా ప్రాంతం దురామణ పూల నాటేస్తారు కోస్తారా అన్న పేద కుటుంబాలు కూడా కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. ఆ పేదరికాన్ని నిర్మూలన చేయాలి మనందరం కలిసి కూడా. తప్పకుండా నా వంతు సహకారం అందులో ఉంటుంది. ఏది కమ్యూనిటీ హాల్ కడతాను 10 సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది. మరి పెద్దలు రామేశ్వరరావు 50 లక్షలు ఇచ్చినారని చెప్పినారు. ఇప్పుడే మా బావగారు చెప్తా ఉన్నారు డాక్టర్ సంజయ్ గారు, మరి పద్మనాయక కోరుట్ల ముందేస్తున్నారా అని అడిగితే మొన్నటి నుంచే స్టార్ట్ అయింది. రామేశ్వరరావు గారు 50 లక్షలు ఇచ్చినారు, ప్రతిభ శ్రీనివాసరావు గారు 25 లక్షలు ఇచ్చినారు, ఇంకా కొంతమంది 5 లక్షలు 10 లక్షలు ఇస్తే మరి డబ్బు ఏమైంది అని అడిగితే అది లెవెలింగ్ చేసే వరకే సరిపోయింది. వాళ్ళు 10 కోట్లు 8 కోట్లతోటి మేము కమ్యూనిటీ హాల్ కడతామంటే మరి మీ దగ్గర పైసలు కట్టాలండి, పైసలు లేవు, ప్రణాళిక పెద్దలు పెట్టుకున్నాం. మన ప్లాన్తో ప్రకారం మనం వెళ్ళాలని కూడా ఆ రోజు చెప్పి మరి మన సంఘం వాళ్ళందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టి నా తరఫుకి నేను మొదటి ₹1,00,000 అన్నం చేస్తున్నా అని చెప్పినాక అప్పటికప్పుడు ఒక ₹15 లక్షలు అక్కడ జమ చేసిన తర్వాత ఇక్కడ జగిత్యాలకు వచ్చినాక కూడా మన కొంతమంది మన వెల్మ సంఘ సభ్యులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా కొంత సహాయం చేసినారు. ఇప్పుడు ఒక రూపురేఖలకు వస్తుంది. అలాంటి పరిస్థితులు ఇంకా కొన్ని సంఘాలలో ఉన్నాయి, కొన్ని గ్రామాలలో కూడా ఉన్నాయి. అట్లే నామాజ్పేట గ్రామం వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. మాది ఇప్పుడు ప్రజల వారు పెడితే చేస్తామని చెప్పారు. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ అవసరాన్ని బట్టి మీరు అందరినీ ఏదైనా అవసరం ఉంటే ఇంకా పూర్తిగా ఏమైనా ఇప్పటికీ ఇంకా నేను ఎట్లుండాలంటే నాకు అలాట్మెంట్ అయింది, ఒక ప్రమాణమైన బిల్డింగ్ అలాంటి అయిపోయినాక అన్ని జీవో వచ్చినాక కూడా అది అడిగినారు. మీరు కూడా దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. నేను ఇది వేదిక ద్వారా తెలియజేస్తాను. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. చాలామంది మన సామాజిక ఎవరైతే నాయకులు ఉన్నారో మన మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారు, కొంచెం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీ జాతీయాన్ని సంబోధిస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి ప్రస్తావన చేయకుండా మీరు చూడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇంతకుముందు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తా. ఇక ముందు నుంచి వెళ్ళి అలాంటి పదం వాడకుండా మీరు చూడండి. ఎందుకంటే మా సామాజిక వర్గం అంటే రాజకీయంలో అన్ని పార్టీలలో ఉన్నారు. మన చైతన్యవంతులు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు కవితని తన సొంత పార్టీ పెట్టుకుని ఉన్నది. అంటే మన దాంట్లో అలాంటి చైతన్యవంతులు ఉన్నారు. ప్రతి దాంట్లో ప్రతి పార్టీలో మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అలాంటి పదాన్ని వాడకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ, మరి ఈ డీలిమిటేషన్ వస్తున్నది. మహిళా సోదరు వాళ్ళందరూ ముందు కూర్చున్నారు. 33% డీలిమిటేషన్ కాబోతా ఉన్నది. మన దగ్గరికి వెళ్ళి కూడా మీరందరూ దయచేసి ముందుకు సాగండి. ఎందుకంటే కొన్ని చోట్ల భర్త కాకపోతే భార్య అన్నది వస్తున్నది. ఆ భార్యలు కూడా కొంతమంది ముందుకు రాలేకపోతారు. అలాంటప్పుడు మన సమాజంలో ఎవరు ముందుకు వస్తే యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. చాలామంది ఇలా యువత ఉన్నది, యువతకు ప్రోత్సాహం ఇద్దాం. ఇలా చాలామంది మన ఈ కార్పొరేషన్లో
10 మంది, నువ్వు 8, 9 నుంచి 10 మంది డైరెక్టర్లు వెళ్ళిపోతుంది. నేను మొన్న చెప్పిన 33% వెలుమ మహిళా సోదరు మహిళలకు డైరెక్టర్లు ఇస్తాను నా కమ్యూనిటీలో 33 మంది. అలాగే యువతకు జిల్లాకి ఇంకోటి వస్తుంది కావచ్చు, యువతను కూడా మనం ప్రోత్సాహం చేయాలి. మనం దాంతోపాటు మనం చేస్తున్న కమ్యూనిటీ మీద దయచేసి లేదా సోషల్ మీడియా వేదికగా కూడా మన కమ్యూనిటీ గురించి ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే దాన్ని తక్షణం మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా. సోషల్ మీడియా అన్నది మీరు చూసి ఇలా జడ్జీలు ఒక్క సోషల్ మీడియా ద్వారా ఢిల్లీ జంతర్ మంతర్లో 1,00,000 మంది ఎన్నడూ కూడా ఆనాడు ఇండిపెండెన్స్ ఎట్లా వచ్చిందో మేము పుట్టలేదు, మాకు తెలియదు. కానీ అలాంటిది పునరావృతమై ఇలా సోషల్ మీడియా ద్వారా 1,00,000 మందిని తమ చేయగలిగారు. ఇవాళ మన దగ్గర శక్తి ఉన్నది. ఊరికి ఒక్క వెలుమాయనే 1,000 ఓట్లు ఇచ్చగలుగుతాం. ఒక్క వ్యక్తి, అది మన శక్తి. ఆ శక్తిని మనం నిరూపించుకోవాలి. కానీ మనందరం కూడా రోజు రోజుకు ఈ మన గ్రామ బాట వదిలి నగర బాట పడతాము, నగరాన్ని వదిలి పట్టణ బాటలు పడతాము. అందుకే మనం హైదరాబాద్లో మైగ్రేషన్స్ బాగా పెరిగిపోతాము. మనం మొన్న ఫస్ట్ టైం మన కమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం 25 మంది సర్పంచ్ గెలిచి, ఒకప్పుడు 70 మంది సర్పంచ్ ఉండేవారు. నేను ఎందుకు చెప్తున్నానంటే రిజర్వేషన్స్ కొంత కారణం కావచ్చు. అయినా కూడా మహిళలు మీరు అందరూ దయచేసి యువత మహిళలు ముందుకు రాండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక జనరేషన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామందికి మనవరాలు ముని మనవరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మేము అయిపోతాం మ్యాక్సిమం ఇంకో 5 సంవత్సరాలు మేము కొట్టాలనుకుంటున్నాం. తర్వాత రాబోయే తరం అంతా యువతరం కాబట్టి మనకు కూడా మన యువతరాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ, ఒకటి చిన్నది సాగర్రావు గారికి కూడా ఇంతకుముందు చెప్పిన, మొన్న మీటింగ్ జరిగినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి ఆనాడు ఒప్పుకున్నారు. నిజంగా వాళ్ళు మన ఫంక్షన్ హాల్ చూసి ఇంత బ్రహ్మాండంగా ఉంది, చాలా మంచి ఫంక్షన్ హాల్ పెట్టినారు, ఇంత జగిత్యాల లాంటి టౌన్లో ఇంత మంచి ఫంక్షన్ హాల్ ఉందని నేను ఊహించలేదని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా అధ్యక్షుల వారికి, వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తుంది. ఎందుకంటే ఒక రెవెన్యూ మినిస్టరు ఆ సంబోధన చేసి మాట్లాడడం జరిగింది మంచి ఫంక్షన్ హాల్. మరి ఇంత కష్టపడ్డ మాజీ అధ్యక్షులు కానీ ఇప్పుడున్న కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న కరెక్షన్ ఉంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఉపయోగపడే ఈ హాల్ ఇంత గొప్పగా సుందరంగా నిర్మించబడిన సందర్భంలో అందరికీ దీంతో అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రారంభ సందర్భంలో మొన్న 1-2 ఫంక్షన్లు అయింది, అంత అసంపూర్తి ఉండే. పూర్తయిన తర్వాత ఈరోజు మంచి రోజు నాడు మాచే ప్రారంభం చేసే అవకాశం ఇచ్చిన అధ్యక్ష కార్యదర్శి సభ్యులందరికీ, మాజీ సభ్యులందరికీ, సభ్యులకు పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి నేను దాదాపు వృత్తిలో డాక్టర్గా వచ్చేటంటే కొద్ది ముందు ఇది ప్రారంభమైంది. నేను డాక్టర్గా అయినప్పటి నుండి ఇది ఏ రకంగా దినదిన ప్రవర్తమానంగా ఎంత కష్టంతో ఇంత పైకి వచ్చిందో కళ్ళారా చూసాను. సో ఆ కష్టం పడ్డ ప్రతి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక నా గురించి, దీనికి భాగస్వామి గురించి ఎక్కువ మాట్లాడకుండా, ఈరోజు ఈ వెలమ సంక్షేమ సంఘం, జగిత్యాల పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం పెళ్ళిళ్ళు చేయడమే కాదు, పుట్టిన వాళ్ళకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, తర్వాత తదనంతరం చనిపోయిన వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మన మూటలో ఇక్కడ ఒక టౌన్ ఏర్పాటు చేసిన ప్రతి వారికి కూడా అభివృద్ధి తెలియజేస్తాం. మరి మనం చూస్తా ఉన్నాం, గ్రామాలు కావచ్చు, జగిత్యాల పట్టణంలో ఒకప్పుడు పెద్ద నరసింహరావు గారు చెప్పినట్టు పెద్ద పెద్ద భూస్వామి జగిత్యాల నా కరీంనగర్ జిల్లాలో ఉండే, అందులో ఏం అనుమానం లేదు, వేలాది ఎకరాలు ఉన్న వాళ్ళు ఉండే. కానీ కాలం మారింది, స్వతంత్రం వచ్చింది, తర్వాత భూ సంస్కరణలు వచ్చినాయి. ఎంత పెద్దవాళ్ళకైనా ఎక్కువ ఉంటే 32 ఎకరాల కృషికి, లేకపోతే 18 ఎకరాల తరి.
ఎంత పెద్ద వల్ల పరిస్థితి అయినా కానీ ఏకదం వీధిలో కింద పడ్డట్టు కాలానికి అనుగుణంగా మరి మారాల్సిన పరిస్థితి, మారకపోతే కూర్చుకునే పరిస్థితి, ఇంకా ఇవ్వకపోతే ఊళ్ళో నిలబట్టే పరిస్థితి, మొండి ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి. ఈ రకంగా ఇవన్నీ కూడా మనం చూసినాం. సో ఈ కాలానికి అనుగుణంగా మారుతున్న సందర్భంలో ఎవరైతే విద్య ద్వారా కావచ్చు, వారికి ఉన్న తెలివితోటి వ్యాపారాలకు పోయిన వాళ్ళు ఈరోజు ఆర్థికంగా మంచిగా ఉన్నారు. అంతే తప్ప అప్పుడు అనుకున్న బడా భూస్వాములు ఎవరు కూడా ఆ స్థాయిలో లేరు. కొందరు చూస్తుంటే ఇంకా చాలా చిన్నగా అయిపోయింది. పరిస్థితుల్లో విద్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సోదరుడు చాలా కష్టపడి పైకి వచ్చిన తమ్ముడు ఈరోడు తమ్ముడే చెప్పాడు, ఈనాడు మనకు అధ్యక్షుడు ఉన్నాడు, అంతో ఎంతో చదువుకొని పిల్లలకు చదువు చెప్పి ఉన్నవాడు ఉన్నాడు అని చెప్పింది వాస్తవం. వచ్చే ప్రతి రూపాయి పేద పిల్లల కోసం ఖర్చు పెడితే, ఆ పేద పిల్లలు మెరిట్గా ఉన్న పిల్లలకు ఖర్చు పెడితే ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళే మళ్ళీ సంస్థను కాపాడుతుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మనమే చేయలేము. ఈ సంస్థను కాపాడుకుని ఇంకొక తరం రావాలి. ఆ తరం రావాలంటే మన పిల్లలకు విద్యను అందిస్తే వాళ్ళు చదువుకొని చేస్తారని తెలియజేస్తూ దానికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చే ఆలోచన ఉన్నందుకు నేను అభినందన చేస్తూ, ఇంత మంచి హాలు, చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఎవరైనా పెడితే ఈ సంస్థకు పని చేసినప్పుడే కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. మీరే చూస్తున్నారు, రాష్ట్రంలో అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కట్టినాం. అక్కడ పోయి ధర్నా చేసి ఎమ్మెల్యే డౌన్ టౌన్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎమ్మెల్యే డౌన్ టౌన్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిన్న పొద్దుగా కొత్త గృహప్రవేశం చేస్తే కూడా రమ్మని చెప్పి ఫ్లెక్సీ కట్టి పిలిచింది. సో ఇవన్నీ ఉగాది పచ్చడి లెక్క తీపి పుల్లగా ఉండనే ఉంటాయి. కానీ మనం చేసే దాంట్లో ముందరికి పోయింది కాబట్టి ఈ రకంగా ఇంత గొప్పగా జరిగింది. చూస్తే చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ కార్యవర్గానికి, గతంలో ఉన్న కార్యవర్గానికి, సభ్యులకు, ఇక్కడ లేకున్నా కానీ గుప్తంగా కూడా ఎందరో దానం చేసుకుంటారు వారందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొన్న శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు అంటే సమయం వచ్చే సందర్భం పెద్దలు ఎమ్మెల్యే గారు చేసిన పనులు కూడా మీకు తెలియజేయాలి నా కోరిక. ఎందుకంటే వారిని మేమే కాలు కూర్చున్నాను. ఆ పైన సరస్వతి తర్వాత నేను ఇక్కడ గుడ్డలకి వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ చూసిన తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద డబల్ బెడ్రూమ్ అన్నది వారు రెవెన్యూ మినిస్టర్గా, హౌసింగ్ మినిస్టర్గా సర్ప్రైజ్ అయ్యారు. అది కేవలం ఎంతో మంది అధికారంలో ఒక్క దగ్గర 4,850 ఇళ్ళు. అది నిజంగా మీరు అక్కడ పోయి చూడండి. అది నిజంగా చాలా ప్రమాణంగా ఉంది. మంత్రి గారు కూడా చెప్పినారు, నా నియోజకవర్గంగా ఇంతవరకు హౌసింగ్ మినిస్టర్ కూడా నేను ఇన్ని ఇల్లు 200 ఎకరాలు చేయలేకుండా మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వారు నిజంగా సంతోషంగా తెలియజేశారు. ఎందుకంటే పని చేయాలని సంకల్పం ఉంటే ఎట్లయినా చేయొచ్చు. అదే వేరే వాళ్ళ డబ్బు మ్యాక్సిమం ఉంటే 500, 300, 400. ఎందుకు కేవలం తెలియజేయాలని దాదాపు 4,550 ఇళ్ళు వచ్చినాయంటే ఒక పట్టుదల ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా పూర్తి చేసి మళ్ళీ 67 కోట్లు ఇచ్చి మళ్ళా 37 కోట్లు మళ్ళీ అదనంగా ఏది బ్రేక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మళ్ళీ అక్కడికక్కడి 37 కోట్లు మళ్ళీ గవర్నమెంట్ సాక్ష్యం చేయాలని చెప్పినాము. హాస్పిటల్, అంగన్వాడీ కావాలన్నారు, రేషన్ షాప్ కావాలంటే ఇమీడియట్ అక్కడికక్కడ రేషన్ షాప్ అక్కడికక్కడే. అంటే మనం అనుకొని తలుచుకొని మనం చేయాలనుకున్నాం. మొదలు సేవ చేసినప్పుడు ఉన్న ప్రతి కార్యవర్గాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో ప్రతి విలేజ్ తిరిగి వారందరూ
సభ్యత్వాలు నియమించి ఈరోజు మనందరికీ ఇంత పెద్ద వ్యవస్థను తయారు చేసిన వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సార్ చూడండి అందరు తీసుకున్నారు. రైట్ సార్ ఇక్కడ సార్ అన్న కొద్దిగా ఇక్కడ పెద్ద సార్ సార్ ఇక్కడ అన్నకి ఫోటో ఒకటి అన్ని గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో రైట్ సార్ ఇక్కడ మా అందరికి టీచర్ కదా. అందరికీ నమస్కారాలు. వేదిక అలంకరించినటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అయితే ఈ వెల్మా సంఘం స్థాపించడానికి ఫస్ట్ నేను, కీర్తిశేషు సత్యనారాయణరావు గారు, రాజేశ్వరరావు గారు, కీర్తిశేషు నందమ్మ గారు నలుగురు కలిసి వాణినగర్ మొత్తం తిరిగి 150 రూపాయలతో మెంబర్షిప్ చేయించడం జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు నేను ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ జగిత్యాలలో ఇంత పెద్ద ఏసీ హాల్ నిర్మించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కూడా డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు బాగా నేను దాదాపు 30 సంవత్సరాలు శారదా స్కూల్ నడిపాను. ఈ దాదాపు ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో విద్యార్థులందరూ కూడా నా శిష్యులే. ఫారెన్ కంట్రీలలో ఉన్నారు. ఇప్పుడు ఆ సామ మహేష్ నా శిష్యుడే. కనుక ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంత పెద్ద హాల్ ఏసీ హాల్ నిర్మించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సార్ ఇక్కడ సార్ సార్ బుద్ధినేని అక్షరేంద్రరావు గారు, శ్రీమతి కొనుగోటు నీరజకుమార్ గారు, గంగారావు గారు వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. సార్ ఇక్కడ చూడండి. అధ్యక్షులుగా ఎన్ఎంఏ రాజేశ్వరరావు గారు, యాచమనేని కాశీరావు గారు, 2001, 2004
కార్యవర్గానికి అధ్యక్షుడు రైట్ సార్. అయిపోయినా కింద దిగు, నువ్వు కింద దిగు, జూమ్ చేసి కొట్టు, లాగు బొమ్మలు లాగు. ఇట్రా డన్. రైట్ గ్రూప్ ఫోటో. రైట్ సార్. గ్రూప్ ఫోటో కొట్టు సార్. సార్ ఇక్కడ సార్. సార్ సార్. సార్ ఇక్కడ సార్. రైట్ సార్. సార్ ఇట్లా సార్ రండి కొంచెం. సార్. రెండు 2016 పన్నెండు కార్య రెండు 2022-24 కార్యవర్గం. మహిళా కార్యవర్గ సభ్యులతో సహా అందరూ కూడా సార్ ఇక్కడ సార్.